హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఫిలాసఫీ యూనిట్ 1లో హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అనే క్వశ్చన్ గురించి చూసాం కదా. సో వెస్టర్న్ ఫిలాసఫీ టైం పీరియడ్లో ఉన్న డిఫరెంట్ ఫిలాసఫర్స్ గురించి చూసాము. సో నౌ మోడర్న్ ఫిలాసఫీ క్వశ్చన్ గురించి చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో మోడర్న్ ఫిలాసఫీ టైంలో కూడా డిఫరెంట్ ఫిలాసఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి 1 by 1 చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మోడర్న్ ఫిలాసఫీ స్టడీస్ ద ట్రాన్సిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద మిడిల్ ఏజెస్ టు మోడర్నిటీ. సో మిడిల్ ఏజెస్ నుంచి మోడర్నిటీ ఈ టైం పీరియడ్ వరకు నాలెడ్జ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది అనే దాని గురించి మోడర్న్ ఫిలాసఫీలో ఉంటుంది. రీన్ డికార్టెస్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీ. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీ ఎవరు అంటే రీన్ డికార్టెస్. Modern philosophy has shaped Western thought, influencing science, art, literature, politics, and culture. So science, literature, art, politics, culture వీటన్నిటిని మోడర్న్ ఫిలాసఫీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మోడర్న్ ఫిలాసఫీ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు బిగిన్ విత్ ద ఫాలోయింగ్ థింకర్స్ అండ్ దేర్ ఐడియాస్. సో ఈ మోడర్న్ ఫిలాసఫీ టైం పీరియడ్లో ఉన్న డిఫరెంట్ ఫిలాసఫర్స్ అండ్ థింకర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఫ్రాన్సిస్ బెకాన్. ఈయన 1561 to 1626 మధ్య జీవించారు. ఫ్రాన్సిస్ బెకాన్ వాజ్ అన్ ఇంగ్లీష్ ఫిలాసఫర్ అండ్ స్టేట్స్మెన్ హూ సర్వ్డ్ యాజ్ అటార్నీ జనరల్ అండ్ లార్డ్ ఛాన్సలర్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ కింగ్ జేమ్స్ I. సో కింగ్ జేమ్స్ I దగ్గర ఈయన అటార్నీ జనరల్గా ఛాన్సలర్గా వర్క్ చేశారు. అండ్ ఈయన ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్ అండ్ రాజనీతిజ్ఞుడు. He is famous for his role in the scientific revolution, promoting science experimentation as a way of glorifying God and fulfilling scripture. సైంటిఫిక్ రివల్యూషన్లో ఈయన రోల్ అనేది చాలా ఉంది. అండ్ ఎక్స్పెరిమెంటేషన్ని ప్రమోట్ చేశారు. అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అనేది వే ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద స్క్రిప్చర్ అని చెప్పారు. నెక్స్ట్ రీన్ డికార్టెస్. ఈయన 1596 to 1650 మధ్య జీవించారు. రీన్ డికార్టెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రోజెనిటర్ ఆఫ్ ద మోడర్న్ ఫిలాసఫీ. సో ఈయన మోడర్న్ ఫిలాసఫీకి ఒక మూల పురుషుడు లాంటి వాడు. హీ వాజ్ ఎ మ్యాథమెటిషియన్ అండ్ మేడ్ ఇంపార్టెంట్ ఫిజికల్ అండ్ ఎనాటామికల్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈయన రీన్ డికార్టెస్ ఒక మ్యాథమెటిషియన్ అండ్ ఫిజికల్ ఎనాటామికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు. హీ డిఫైన్డ్ ఫిలాసఫీ యాజ్ ద స్టడీ ఆఫ్ విజ్డమ్. సో రీన్ డికార్టెస్ ఏమని చెప్పారంటే, ఫిలాసఫీ అనేది స్టడీ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం గురించి స్టడీ చేయడమే, తెలుసుకోవడమే ఫిలాసఫీ అని చెప్పారు. నెక్స్ట్ బారూక్ స్పినోజా. ఈయన 1632 to 1677 మధ్యలో జీవించారు. బారూక్ స్పినోజా వాజ్ అ డచ్ ఫిలాసఫర్ ఆఫ్ పోర్చుగీస్ అండ్ జూయిష్ ఆరిజిన్. సో ఈయన ఒక డచ్ ఫిలాసఫర్. He was a prominent figure in the Dutch Golden Age and his work had a significant impact on modern philosophy. Modern philosophy మీద ఈయన ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. His key ideas include God is nature, humans are part of nature, not separate from it. The goal of life is to achieve intellectual love of God or nature. So ఈయన key ideas ఏంటి అంటే, God is nature అని చెప్పారు. అండ్ హ్యూమన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ అండ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఇట్. హ్యూమన్స్ నేచర్లో ఒక పార్ట్, నేచర్ నుంచి సపరేట్ చేయలేము అని చెప్పారు. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు అచీవ్ ఇంటెలెక్చువల్ లవ్ ఆఫ్ గాడ్ ఆర్ నేచర్. మన మైండ్తో గాడ్కి కనెక్ట్ అయిపోయి ఉండడమే అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. నెక్స్ట్ జాన్ లాక్. ఈయన 1632 to 1704 మధ్యలో జీవించారు. John Locke was an English philosopher and physician regarded as one of the most influential thinkers of Enlightenment. So జాన్ లాక్ అనే ఆయన ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్. చాలామంది థింకర్స్ని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. హీ ఈజ్ వైడ్లీ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లిబరలిజం. లిబరలిజం అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి లిబర్టీ ఉంటుంది, స్వేచ్ఛ, సమానత్వాలు, స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేవి ఉంటాయి అనే కాన్సెప్ట్. సో హీ ఈజ్ వైడ్లీ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లిబరలిజం.
His work greatly affected the development of epistemology and పొలిటికల్ ఫిలాసఫీ. సో ఎపిస్టమాలజీ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. థియరీ ఆఫ్ నాలెడ్జ్, ఎపిస్టమాలజీ అండ్ పొలిటికల్ ఫిలాసఫీ అనే వాటిని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు జాన్ లాక్. నెక్స్ట్ వన్ థామస్ హాబ్స్. ఈయన 1642 to 1681 మధ్య జీవించారు. థామస్ హాబ్స్ వాజ్ అన్ ఇంగ్లీష్ ఫిలాసఫర్, పొలిటికల్ థియరిస్ట్ అండ్ హిస్టోరియన్. సో ఈయన ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్, పొలిటికల్ థియరిస్ట్ అండ్ హిస్టోరియన్. హీ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ పొలిటికల్ ఫిలాసఫీ. His ideas have had a significant impact on political philosophy and influencing thinkers like John Locke and John Jacques Rousseau. సో ఈయన పొలిటికల్ ఫిలాసఫీని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అండ్ జాన్ లాక్, జాన్ జాక్వెస్ రూసో లాంటి థింకర్స్ ఆర్ ఫిలాసఫర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నెక్స్ట్ వన్ జార్జ్ బర్క్లీ. ఈయన 1685 to 1753 మధ్య జీవించారు. జార్జ్ బర్క్లీ వాజ్ అన్ ఐరిష్ ఫిలాసఫర్ అండ్ ఆంగ్లికన్ ప్రీస్ట్. సో ఈయన ఒక ఐరిష్ ఫిలాసఫర్, ఆంగ్లికన్ ప్రీస్ట్ అనమాట. హీ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ ఐడియలిస్ట్ ఫిలాసఫీ which holds that reality is purely spiritual and that physical objects do not exist independently of perception. సో రియాలిటీ అనేది స్పిరిచువల్గానే ఉంటుంది, ఫిజికల్ ఆబ్జెక్ట్స్లో ఉండదు అని చెప్పేసి ఈయన చెప్పారు. Berkeley argued that God is the ultimate perceiver, that our perceptions are a manifestation of God's existence. God is the ultimate perceiver అని చెప్పేసి అండ్ మన పర్సెప్షన్స్ అన్నీ కూడా గాడ్ ఎగ్జిస్టెన్స్కి ఒక మేనిఫెస్టేషన్ అని చెప్పేసి చెప్పారు. హిస్ ఫిలాసఫీ హ్యాస్ హ్యాడ్ అ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐడియలిజం అండ్ మెటాఫిజిక్స్. సో ఐడియలిజం అండ్ మెటాఫిజిక్స్ అనేది చాలా డెవలప్ అవడానికి ఈయన ఫిలాసఫీ హెల్ప్ అయింది. నెక్స్ట్ వన్ డేవిడ్ హ్యూమ్. ఈయన 1711 to 1766 మధ్య జీవించారు. డేవిడ్ హ్యూమ్ వాజ్ అ స్కాటిష్ ఫిలాసఫర్, హిస్టోరియన్, ఎకానమిస్ట్ అండ్ ఎస్సేయిస్ట్. He is best known for his contribution to empiricism, philosophical skepticism and metaphysical naturalism. సో ఎంపిరిసిజం అంటే నాలెడ్జ్ అనేది సెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుందని చెప్పేసి చెప్తుంది. ఎంపిరిసిజం అంటే అల్టిమేట్ ట్రూత్ ఏంటి అనేది తెలుసుకోవడానికి సెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక వే అని చెప్పేసి ఎంపిరిసిజంలో చెప్తారు. స్కెప్టిసిజం, సో డౌట్ అనేది ఒక వే ట్రూత్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది స్కెప్టిసిజంలో చెప్తారు. మెటాఫిజికల్ న్యాచురలిజంలో న్యాచురల్ ఎలిమెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ మెటాఫిజికల్ న్యాచురలిజం, ఎంపిరిసిజం, ఫిలాసాఫికల్ స్కెప్టిసిజం అనే వాటికి ఈయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు. His most important work is A Treatise of Human Nature, which is considered as one of the most important books in Western philosophy. సో ఈయన రాసిన ట్రీటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అనేది వెస్టర్న్ ఫిలాసఫీ కాన్సెప్ట్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. అండ్ హీ ఆల్సో రోడ్ ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ విచ్ వాజ్ ద బెస్ట్ సెల్లర్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఈయన ఇంకో బుక్ కూడా రాశారు, ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి. ఇది ఆయన టైంలో ఒక బెస్ట్ సెల్లర్ బుక్గా ఉంది. హిస్ ఫిలాసఫీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇమాన్యుయల్ కాంత్ అండ్ చార్లెస్ డార్విన్ ఇన్ పర్టికులర్. సో ఈయన ఫిలాసఫీ ఎక్కువగా ఇమాన్యుయల్ కాంత్ అండ్ చార్లెస్ డార్విన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సో ఆల్రెడీ మీరు మెటీరియల్స్లో చూస్తుంటే ఇంకా 6 ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.